హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు వీడియోలో క్యాటరింగ్ స్టైల్లో చాలా ఈజీగా టైం లేనప్పుడు మనం ఈ రెసిపీని ట్రై చేయొచ్చు అనమాట. బెండకాయ పల్లి ఫ్రీ రెసిపీ అండి. ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. ముందుగా మనం బెండకాయలను తీసుకోవాలి. క్వాంటిటీకి తగ్గట్టు బెండకాయలను తీసుకున్న తర్వాత వీటిని బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకుని ఒక ఫ్రెష్ క్లాత్తో తుడుచుకోవాలండి. తడి ఏమీ ఉండకూడదు. ఫ్రెష్ క్లాత్తో తుడిచేసుకుని ఫ్యాన్ కింద కొద్దిసేపు ఆరబెట్టండి. లేదంటే ఎండలో అయినా సరే ఆరబెట్టుకోవచ్చు. ఒక 5 to 10 మినిట్స్ పాటు ఆరిన తర్వాత వీటిలో మనం కొద్దిగా శనగపిండి చల్లుకోవాలి. ఇన్ కేస్ మీరు ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలనుకుంటే కొంచెం ఎక్కువ చల్లుకోండి. నేను తక్కువ ఆయిల్లోనే చేస్తున్నాను, అందుకని చెప్పి 3 టేబుల్ స్పూన్ శనగపిండి, కొద్దిగా పసుపు యాడ్ చేసేసాను. వీటన్నిటిని కూడా ఈ శనగపిండి మొత్తం ముక్కలకి బాగా పట్టేంత వరకు కలుపుకున్నాను అనమాట. సో దీనిలో టేస్ట్ అయితే నేను ముందే వేయట్లేదండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే ముందే వేయట్లేదు. ఎందుకంటే సాల్ట్ ముందే వేస్తే మనకి ముక్క అనేది బాగా మెత్తగా అయిపోతుంది. సో ఇప్పుడు మనం కడాయిలో ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్లో దీనికి వెల్లుల్లిపాయలు, అలాగే తాలింపు దినుసులు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వాటితో పాటు పల్లీలను కూడా వేయించేసుకుంటున్నాను. వీటన్నిటిని కూడా బాగా వేయించుకున్న తర్వాత తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు సేమ్ అదే కడాయిలో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోండి. సో ఆయిల్ వేసుకొని మీరు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవచ్చు. నేను పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేయలేదు. నార్మల్గా బెండకాయ మాత్రమే ఫ్రై చేసేసాను అనమాట. సో ఇప్పుడు మనం శనగపిండి కలిపి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఈ విధంగా అదే ఆయిల్లో నేను ట్రాన్స్ఫర్ చేసేసాను. సో ఈ ముక్కలన్నిటిలో కూడా టేస్ట్కి సరిపడా సాల్ట్ బాగా మగ్గిన తర్వాత సాల్ట్ అనేది వేసానండి. ఇప్పుడు ముక్కల్ని కొంచెం అటు ఇటు కలుపుకోండి. గరిటెతో ఎక్కువసేపు కలపకూడదు. మీరు క్లాత్తో పట్టుకుని, కడాయిని క్లాత్తో పట్టుకుని కొంచెం అటు ఇటు కదిపితే సరిపోతుంది. ఆ తర్వాత ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత దీనిలో మనం స్పైసీనెస్కి తగ్గట్టు కారం వేసుకోవాలి. వెజ్జే కాబట్టి కారం కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదండి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర, కరివేపాకు వేసుకొని గార్నిష్ చేసుకొని వేయించిన పల్లీలు, తాలింపు దినుసులో వేసేసుకుంటే చాలా చాలా టేస్టీగా, చాలా త్వరగా అయిపోతుందండి ఈ రెసిపీ అనేది. మీరు ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలనుకుంటే సాల్ట్ అనేది ముందే వేసేసుకోవచ్చు బెండకాయలు. లేదంటే నార్మల్గా బెండకాయ ముక్కలు మగ్గిన తర్వాత వేసుకోండి. నేను కొంచెం మెత్తగానే ఇష్టపడతాను కాబట్టి బెండకాయ ఫ్రై అనేది ఇలా చేసుకుంటాను. మీరు మరిన్ని రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ అయితే చేయండి.